సో ఈరోజు మనం లండన్లో షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. ఫోన్ పడిపోయింది. హాయ్ మావా, ఈరోజు మన ఫస్ట్ బ్లాగ్ లండన్లో షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. అసలు ప్రైజెస్ ఎంత ఉంటాయి, ఎలా ఉంటాయో చూద్దాం. స్టాట్ఫోర్డ్ మార్క్ వెళ్తున్నాం. లెట్స్ గో. మావా మనోడు సతీష్ వీడియోలో ఉంచినా వద్దా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? నేనైతే కాలేజ్ అట్లా చెప్పొద్దు బ్రో. నేను మాల్కి వెళ్తున్నాం అని చెప్పు. మళ్ళీ వాళ్ళు నువ్వు చదువుకుంటున్నావు, నేను అక్కడనే మాల్కి వెళ్తున్నా అనుకుంటారు వాళ్ళు. మళ్ళీ చేద్దాం. ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్ బ్రో మాల్కి అని చెప్పు బ్రో, నీకు దండం పెడతా. ఎక్కడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అంటే ఇది కూడా చెప్పొద్దు యాక్చువల్గా. అందరూ అట్లే వ్లాగ్స్లో ఎక్కడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్తున్నాం అని చెప్తారు కాబట్టి చెప్తున్నా. బస్ ఎక్కడానికి వెళ్తున్నాం. సీదా అమ్మ లేసి రైట్. ఇప్పుడు పర్ఫెక్ట్. స్కూల్కి వెళ్తున్నట్టు భలే వేసుకున్నావు బ్రో బ్యాగ్. కొత్త స్టోర్ ఓపెన్ అయింది, ఒకసారి వెళ్ళి అడుగుదాం పార్ట్ టైం ఉందా లేదా అని. దొరకలేదు ఫ్రెండ్స్. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఏ బస్ ఎక్కాలి ఇప్పుడు మనం? SL2 బస్ పాస్. ఇది బస్ పాసే కదా బ్రో అది. మరి ట్రైన్ పాస్ కూడా ఏం పాసా? ట్రైన్ పాసా? అన్ని పాస్ అదే లొట్ట పీస్. ఇట్లా ట్యాప్ చేయాలి. ఈ కార్డు మనం లండన్లో ఎక్కడ తిరగడానికైనా వాడచ్చు అనమాట. చెప్తా ఎన్ని బస్సులు ఎక్కినా గంటకి 1.75 పౌండ్స్ కట్టేది. 1.7 పౌండ్స్ అంటే గంటకి అటు ఇటు ఇండియాలో వచ్చేసి 200 అనమాట. ఫైనల్గా స్టాట్ఫోర్డ్ స్టేషన్కి అయితే వచ్చేసినాం మనం. ఏదో బాగుంది మనకు సెట్ అయ్యేలాగా ఉంది. ఒకసారి ప్రైస్ చూద్దాం. ఓకే మనకు అస్సలు సెట్ కాదు. ఓకే సేల్ నడుస్తుందంట మావా, 50% ఆఫ్ అంట. ఎంత ఉందో చూద్దాం. ప్రైస్ 95 సేల్. ఓకే నెక్స్ట్ ఐటమ్ న్యూ బ్యాలెన్స్. ఇదేదో సాలిడ్గా ఉంది మావా, మామూలుగా లేదు. ఓకే ప్రైస్ కూడా సాలిడ్గా ఉంది. నాకు ఆ ప్రైజులు చూసిన తర్వాత నాకు ఎందుకో ఈ ప్రైమ్ మార్కే బెటర్ అనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ప్రైజెస్ మీకు చూపిస్తా, చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఈ షాప్కి వెళ్ళిన బాయ్స్ ఎందుకు లాస్ట్లో పెడతారో నాకు ఇప్పటికి అర్థం కాదు. గర్ల్స్ అందరివి మాత్రం మంచిగా ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టారు. బాయ్స్ మాత్రం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి. అంటే వాళ్ళన్నీ చూసిన తర్వాత పైకి రావాలన్నమాట మనం. టీషర్ట్ 2 పౌండ్స్ ఉంది, అంటే అటు ఇటు 300కి టీషర్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ వచ్చేసి 4 పౌండ్స్. 9 అంటే దగ్గర దగ్గర ఒక 1K అనుకోండి. ఇది ఇండియాలో 1Kలో హుడ్డీ అంటే బెస్ట్ మా. మనం ఎప్పుడైనా ప్రైమ్ మార్క్ వస్తే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిడక్షన్ సెక్షన్స్కి వెళ్ళిపోవాలన్నమాట. రిడక్షన్స్లో 3 పౌండ్స్ అనమాట అంటే డిస్కౌంట్లో. లైక్ ఇది చూడండి. ఇప్పుడు దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 16 పౌండ్స్. 7 పౌండ్స్ వస్తుంది మనకు హుడ్డీ అనమాట. ధర్మల్ కూడా దొరుకుతాయి. ఇక్కడ 10 పౌండ్స్ ఉందన్నమాట. లెగ్గర్ షూస్ కూడా ఉంటాయి ఆబ్వియస్గా. నాట్ ఓన్లీ బట్టలే కాదు, షూస్, నైట్ వేర్, మనకి సాక్స్లో కూడా దొరుకుతాయి మనకి. ఇక్కడ 3 పౌండ్స్ ఉంది షూస్ మావా. 16 పౌండ్స్ ఉంది. క్యాషువల్ షూస్, స్నీకర్స్, జాకెట్స్ 12 పౌండ్స్ ఉన్నాయి. నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను కానీ అక్కడ చలికి అసలు పని చేయట్లేదు అవి. ఇక్కడ మళ్ళీ వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. బ్యాగీ ప్యాంట్స్ ఉన్నాయి మనకి 14 పౌండ్స్ ఉంది. అందరికీ బ్యాగీ నచ్చావు కాబట్టి సేమ్ ఫిట్ 14 పౌండ్స్ ఉంది. సో ఈ వీడియోకి నా సజెషన్ ఏంటంటే, మీరు షాపింగ్ చేయాలనుకుంటే, ఇంటర్నేషనల్ స్టూడెంట్ లండన్కి వస్తున్నారు లేకపోతే యూకేకి వస్తున్నారు ఎక్కడికైనా చదువుకోవడానికంటే, ఇండియాలో షాపింగ్ చేయడం కంటే యూకేకి వచ్చి షాపింగ్ చేయడం చాలా బెటర్. ఇది మాకు నా బాబాయ్ వచ్చిన దగ్గర నుంచి నన్ను ఆడుకుంటున్నాడు అనమాట. నువ్వు వద్దంటే షాపింగ్ చేసావని. ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఎందుకు వద్దన్నాడు ఇండియాలో షాపింగ్. సో ఎవరైనా ఇండియాలో షాపింగ్ చేయొద్దంటే ఆపుకోండి, కొంచెం షుగర్ ఆపుకొని ఇక్కడికి వచ్చి చేయండి అనమాట. నాకు షుగర్ ఆక్క నేను అక్కడ చేసేసాను, చాలా ఖర్చు పెట్టేసా. మళ్ళీ ఇక్కడికి వచ్చి కొనలేకపోతున్నాను. సో ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయండి అనమాట. బాయ్. హాయ్ మావా, ఈరోజు నెక్స్ట్ బ్లాగ్ అట్లా కాదు, మంచిగా చెప్తా. షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం.
ఎట్లా వెళ్తాం? నేను ఒంగుంటాను, నా మీద ఎక్కువ మోసుకెళ్ళిపోతాను.